అందరికీ నమస్తే. భారత్ బచావో నిర్వహిస్తున్నటువంటి భారత్ బచావో నిర్వహిస్తున్నటువంటి నేటి సమావేశ సదస్సుకు అధ్యక్షత వహించాల్సిందిగా డాక్టర్ గోపీనాథ్ జాతీయ కార్యదర్శి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మధు యాస్కి గారు మాజీ ఎంపీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ ఎన్ఏ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ ఛత్తీస్గఢ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా చలపతి రావు గారు అధికార ప్రతినిధి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి సిపిఐ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జాన్ వెస్లీ గారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బేలా భాటియా మానవ హక్కుల కార్యకర్త గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ప్రముఖ విద్యావేత్త గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎన్ వేణుగోపాల్ గారు వీక్షణ పత్రికా సంపాదకుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సంధ్యక్క పిఓడబ్ల్యూ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ సీతారామరావు గారు మాజీ వీసీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బెల్లయ్య నాయక్ గారు చైర్మన్ రాష్ట్ర ట్రైబల్ డెవలప్మెంట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా ఎండి రియాజ్ గారు చైర్మన్ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. స్కై బాబా ముస్లిం థింకర్స్ ఫోరం గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. రాఘవరెడ్డి చైర్మన్ గారు తెలంగాణ రాష్ట్ర సహకార సంస్థ వారిని నూనె గింజల అదేవిధంగా పెంపకందారుల సమైక్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అన్వేష్ రెడ్డి గారు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కోత్వాల్ తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. క్రాంతి కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పల్లె రవి గౌడ్ గారు మాజీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. సోయం చిన్నన్న గోండ్వాన ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుల వారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా క్రాంతి చైతన్య సిడిఆర్ఓ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మధు యాస్కి గారు మాజీ ఎంపీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా డాక్టర్ గోపీనాథ్ గారిని కోరుతున్నాను.